వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మళ్ళా విజయ్ ప్రసాద్, విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. జగన్మోహన్ రెడ్డి ఒక్కడైనా ఈడీ కేసులు ఇరుక్కునేది నేను ఇరుక్కోనా అంటూ 3,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఇరుక్కున్న మళ్ళా విజయ్ ప్రసాద్ వాళ్ళ ఈడీ తనిఖీలు చేస్తూ ఉంది. హైదరాబాద్లో, విశాఖపట్నంలో ఆయన ఇళ్ల మీద దాడులు చేసి తనిఖీలు చేస్తూ ఉంది. ఇవాళ రేపు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జగన్ రెడ్డి సమాధానం ఏం చెప్తాడు? జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడా? స్కీములు పెట్టి స్కాములు చేయడం కరెక్టేనని చెప్పి మాట్లాడే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ఎర్రమోతు శ్రీనివాస్, పొలిటికల్ అనలిస్ట్. వారిని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. మళ్ళా విజయప్రసాద్, విశాఖపట్నం వెస్ట్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో మీరు ఏ నాయకుడిని తీసుకున్నా ఈడీ కేసు, సిబిఐ కేసు లేకుండా ఆ పార్టీలో నాయకులే లేరు ఎవరు. జగన్ దగ్గర నుంచి ఆఖరి నిన్న మొన్న అరెస్ట్ అయిన సిద్దిరి అప్పలరాజు దాకా కేసు లేకపోతే ఆ పార్టీలో ఉండడానికి అనర్హులు. వాళ్ళు అర్హులు కాదనే ఉద్దేశంతో జగన్ రెడ్డి వాళ్ళనే దగ్గర తీసుకుంటున్నాడు. 3,000 కోట్ల రూపాయల స్కామ్, ₹2 కాదు. మిడిల్ క్లాస్ పీపుల్ని, మధ్యతరగతి గృహిణుల్ని, మధ్యతరగతి ఉద్యోగస్తులను మోసం చేసి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టి ల్యాండ్ ప్లాట్స్ విషయాలు అనుకుంటుంది, రియల్ ఎస్టేట్ మోసం చేశాడు. సిఐడి కేసు పెట్టింది, ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆధార్ సాబ్ నిరూపించింది, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అరెస్ట్ అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉండే అవకాశం ఉంది? సార్, అది మళ్ళా విజయ్ ప్రసాద్ అండి, విశాఖ వెస్ట్ మనందరికీ తెలుసు. ఆయన వైసీపీ సమన్వయకర్త, ఇన్ఛార్జ్ అండి యాక్చువల్గా. అయితే అతను వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థ పెట్టి రియల్ ఎస్టేట్ ఇదని బ్రోకరేజ్ అనమాట. అందులో ఎంతోమందికి ఫ్లాట్లు అమ్మటం. అంటే ఒక విధంగా ఏంటంటే ఆశపడేది ఎవరంటే అండి, మధ్యతరగతి వాళ్ళు, మహిళలు, లేకపోతే ఉద్యోగస్తులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఓ ఫ్లాట్ కొనుక్కుంటే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అన్న ఉద్దేశం. అయితే వాళ్ళు చేసుకున్న దాన్ని దరిదాపుగా 3,000 కోట్లండి మోసం. ఒకే చోట హైదరాబాద్లోను, విశాఖపట్నంలోను 5 టీంలండి. అంటే స్కీమ్ పెట్టి ఒకటే ప్లాట్ని 10 మంది 20 మందికి అమ్మి డబ్బులు కలెక్ట్ చేశాడా? అంతేనా జరిగింది? అటువంటిదేనండి. దరిదాపుగా ఏంటంటే వాళ్ళకి అలాట్ అయ్యేదాకా ఏ ఫ్లాట్ ఎవరిదో చెప్పలేరండి. వీళ్ళు అమౌంట్ కట్టేస్తారండి. అమౌంట్ కడితే మీకు 1,500 గజాలు లేకపోతే 200 గజాలు అని మోసం చేస్తారు. మాటలేనండి. తీరా నా 200 గజాలు ఎక్కడ ఉన్నాయంటే వాళ్ళు చూపించడానికి ఉండదండి. మీకు ఇంకా ఈ మన లేఅవుట్లు ఇది అవుతున్నాయి, అలా అవుతున్నాయి, ఏదో చెప్తారు. ఆ మొత్తం స్కామ్లో 3,000 కోట్లండి. ఒకేసారి హైదరాబాద్లోను, విశాఖపట్నంలోను ఆయన ఇళ్ల మీద, నివాసాల మీద సోదాలు జరుగుతున్నాయి. దీంట్లో మనకు అల్టిమేట్గా కొంచెం తెలిసి వచ్చింది ఏంటంటే 3,000 కోట్లని ఇంకా పైగా ఉండొచ్చండి. ఇంకా ఆ మోసాలు ఇంకా పైగా ఉండొచ్చు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 3,000 కోట్లు అది. అవునండి. అయితే సార్, ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఇక్కడ ఎలాగుంటుందంటే ఇలాగ మోసం చేసేవాళ్ళండి. ఇప్పుడు మనకు మొన్న సిద్దిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయి, అది ఎవరో వాళ్ళ అబ్బాయి 18 ఏళ్ళ కుర్రోడు అనుకుందాం. కానీ అతను చంపేసింది ఒక గొర్రెల కాపరినండి, ఒక దానయ్య అనే గొర్రెల కాపరిని. అతన్ని పరామర్శించి అతనికి ఏదైనా ఆర్థిక సహాయం చేసుంటే బాగుండేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఎవరైతే నిందితుడిగా ఉంటాడో, నేరస్తుడిగా ఉంటాడో వాళ్ళని పలకలిస్తున్నాడు. అది మరి సమాజం చూస్తుంది, ఆయన అభిమానులు చూస్తున్నారు, లేకపోతే రాష్ట్రం చూస్తుంది. అది మరి గుర్తించడం, గ్రహించడం అది మనకు అర్థం కాదండి. ఎలాగంటే పోనీ ఏదన్నా ఇప్పుడు ఓకే, సిద్దిరి అప్పలరాజు నీ పార్టీ నేత కాబట్టి వాళ్ళ అబ్బాయి చేశాడు కాబట్టి పరామర్శించావు, ఓకే అండి. మరి మిగిలిన చనిపోయిన అతను కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి కదా. మనకి కొలుసు పార్థసారథి గారు ఉన్నారు కదండి, మన మంత్రి. ఆయన వెళ్ళి ఒక 5 లక్షలు సహాయం చేసి వచ్చారు. అంటే వాళ్ళు చంపుకుంటా పోతుంటే కూటమి ప్రభుత్వం నాయకులు వెళ్ళి వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి మేము ఉన్నాం, మీకు ఒక ఇల్లు కట్టేస్తాం, మీకేం ఇబ్బంది లేదని భరోసా ఇవ్వటం అనమాట. అది కూటమి ప్రభుత్వం గొప్పతనం అండి. యాక్చువల్గా మనకు అది సంబంధం లేదు. కానీ వేరే వాళ్ళు చేసిన పాపానికి వీళ్ళ శిక్ష అనిపిస్తున్నట్టుగా మన వాళ్ళు మళ్ళీ అన్ని రకాలుగాను ఇక్కడ అదే అంతకుముందు ఏదో 23 ఏళ్ల కుర్రాడు ఏదో పాపం తెలిసి తెలియక ఏదో చేస్తే అతను కూడా ఇది చేస్తారా? లేకపోతే ఈ 18 ఏళ్ల కుర్రాడు ఎవరో 45 ఏళ్ళు జీవితం అయిపోయింది, ఇంకా అతని జీవితమే లేదు, మీకు 18 ఏళ్ల కుర్రాడు జీవితాన్ని నాశనం చేస్తారని మాట్లాడడం ఎలాగుందంటేనండి, అనడం కూడా తప్పే. అక్కడ అబద్ధమే. 45 ఏళ్ళు కాదు, అతను 38 ఏళ్ళు. అవునండి. చెప్పడం అంటే దానికి మళ్ళీ వయసు అయిపోయిందని చెప్పడం. వయసు 45 ఏళ్ళకి వయసు అయిపోతే జగన్ రెడ్డికి 55 ఏళ్ళు వచ్చినాయి. నిన్న ఇంకోటండి, మంచి నానాజీ గారు ఎవరు మన పార్టీ నేత, మరి 45 ఏళ్ళకి అంటున్నావు కదా, 45 ఏళ్ళకే జీవితం అయిపోతే 52 ఏళ్ళకి నిన్ను పాతేయాలా అని అంటున్నాడు. 52 కాదు, జగన్ కూడా 55 ఏళ్ళు వచ్చినాయి. 55 వచ్చినాయండి. 55 వచ్చినాయి. అదే నేను 45 ఏళ్ళకే జీవితం అయిపోతే 55 ఏళ్ళకి నిన్నేం చేయాలి?
పాతేయాలి అన్నట్టే కదండి మరి. అంటే ఇంకా అసలు పని చేయడానికి అర్థం. అలాగేంటంటే ప్రతి దానికి వివాదాలు మీదకు తెచ్చుకోవటం. ఇక్కడ ఒకటే క్లియర్గా మనం చెప్పగలిగేది ఏంటంటేనండి, అతనికి ఏ విషయంలోనూ అవగాహన లేదు. ఏది చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అన్న విషయం అతనికి మరి సలహాదారులు ఎవరో చెప్పరు. చేయడం పైన అవగాహన లేదు కానీ దోచుకోవడమే చాలా అవగాహన ఉంది. దోచుకోవటం మీకు వైజాగ్ చుట్టుపక్కల మనం గమనిస్తేనండి, అటు గంజాయి పంట అభివృద్ధి చెందిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ కార్యకర్తలు దర్జాగా అన్నమాట అండి. అది రైల్వే స్టేషన్లోనూ ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరకటం, అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ఉంటారు చూసారా, ఎవరైతే సొసైటీకి హానికరమో అటువంటి ఎదవలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడానే ఉంటారు. మీకు ఇప్పుడు జనాలు కూడానండి, ఇప్పుడు మన గుడివాడ అమర్నాథ్ అంటున్నాడండి. ఆయన ఏంటంటే 5 ఏళ్లలో ఎన్నో చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారు. 17 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదటండి. మన 5 ఏళ్లలో చేశాడు, దోపిడీలు చాలా చేశాడుగా. అది అభివృద్ధి చేస్తాడని చెప్తున్నాడండి. అభివృద్ధి అంటే తెలియదు జగన్ రెడ్డికి, అభివృద్ధి అంటే చేస్తాడు. అదేనండి. అది ఇంతకీ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళ లిస్టులో వేసుకున్నారు. ఇప్పుడు 2019 ఫిబ్రవరిలోనే మనకి శిలాఫలకం అంటే ప్రారంభోత్సవం చేస్తే, మనం రాష్ట్రం అంతా కాకపోయినా ఉత్తరాంధ్ర వరకు తీసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు అవునండి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. డాక్టర్ సుధాకర్ని ఎలా వెంటాడి చంపారో మనం చూసాం. గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉండి కనీసం ఒక వర్క్ షాప్ కూడా తీసుకురాలేని దౌర్భాగ్యుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. అట్లాగే అటు చింతాడు రవికుమార్ మొన్న జగన్ రెడ్డికి రక్షణ కల్పించడానికి వచ్చిన మహిళా ఎస్ఐని ఎలా దారుణంగా వ్యవహరించడం మనం చూసాం. సిద్దిరప్పలరాజు కొడుకు ఏం చేశారో చూసాం మనం. ధర్మాన ప్రసాదరావు కనిదారి కొండల్లో రంగురాళ్ళు దోచుకుని, అక్కడ మట్టి దోచుకుని, గ్రానైట్ దోచుకుని, ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కాల్సిన ఆదాయాన్ని, సంపదని తాను ఒక్కడే దిగమింగి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు. ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా పనిచేసి ఎట్లా దోచుకున్నాడో, ఎంత అరాచకం చేశాడో మనం చూసాం. బొత్స సత్యనారాయణ, ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దోపిడీ తప్ప ఉత్తరాంధ్రకి ఒక గ్లాసు మంచినిచ్చిన పాపను కూడా పోలా. అలాంటి వాళ్ళు అందరూ వాళ్ళ ఉత్తరాంధ్ర గురించి, అమరావతి గురించి, రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? వాళ్ళ వ్యాఖ్యలు ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న కథ ఉంది సార్. ఎలాగంటే ఒక పంతులు గారు ఒక మేకని తీసుకుని వెళ్తున్నారటండి. మేకను తీసుకెళ్తుంటే వెనకాల ఆ మేకను కొట్టేయాలని వచ్చిన దొంగలు పంతులు గారు అదేంటంటే మీరు కుక్కను తీసుకెళ్తున్నారు అని ఒకటి తర్వాత ఒకడు పదే అనేటప్పటికి ఈ పంతులు గారికి కూడా డౌట్ వచ్చిందట. అదేంటి నేను కుక్కనే తీసుకెళ్తున్నాను అనేసి, కుక్క ఎందుకు నాకు అనేసి వదిలేసాడు. ఇలాగేంటంటే పదే ఒక మంచి విషయాన్ని లేదా మంచి పనుల్ని, అభివృద్ధిని అది కాదు అని చెప్పే ప్రయత్నం చేయటం వైసీపీ వాళ్ళ నైజం అండి. ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారు మనకి ఆయన ఈ 2.5 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారండి. 23 లక్షల కోట్ల పెట్టుబడి. అది తెస్తే ఈ మన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడేది ఏంటంటే మేము చాలా కంపెనీలు తెచ్చాం అనేసి, తీరా తెచ్చిన కంపెనీలు ఏమనుకుంటున్నారు, అప్పడాలు, వడియాలు, బొబ్బట్లు, ఇడ్లీలు, దోశలు, ఇవి. అది నిజంగా ఏవో కంపెనీలు అంటారని మనకే తెలియదు. అక్కడున్న అట్లు వేసుకుంటారు చూసారా, చిన్న మహిళ కూడా అంటే సీఎన్ వస్తుంది అనమాట అండి, సింపుల్గా చెప్పాలంటే. అటువంటి పనులు చేసి వాళ్ళు చేసే వాళ్ళని కూడా అభివృద్ధి చేయనివ్వకుండా, దానికి మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా ఉందండి, వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు చూస్తే కనుక అసలు వీళ్ళని అనకూడదు కానీ చంపేసినా తప్పులేదు అనిపిస్తుంది. అంత దారుణాలు అనమాట అండి. అంటే ఎదురుగా కనపడుతున్న ఇది కూడా భోగాపురం మేమే తెస్తే మరి అక్కడే ఉండొచ్చుగా, నువ్వే వెళ్ళొచ్చు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారండి? నువ్వే అండి ఆ 13,000 మంది గిరిజన బాలికలు దింసనృత్యం చేస్తే మోడీ గారు ఎంతో సంతోషించి ట్వీట్ చేశారండి, ఎంతో గొప్పగా. ఆదివాసులు చేసిన దింసా నృత్యాన్ని కూడా వీళ్ళు ఆహ్వానం చేయటం, తక్కువ చేసి మాట్లాడడం అండి. అది ఎంత గొప్పగా ఉందో దేశం అంతా మెచ్చుకుంటుంటే వీళ్ళకి కళ్ళ కనపట్ల. గిన్నెస్ రికార్డు సాధించి ప్రపంచ గుర్తింపు పొందింది ఆ నృత్యం మొన్న. అవునండి, వరల్డ్ రికార్డు. దాన్ని చూసి కూడా ఓర్చుకోలేకపోతున్నాడు జగన్ రెడ్డి. మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారండి. ఆ పిల్లలు ఆ నృత్యం చేయడానికి వచ్చే ముందు బస్సులో వస్తున్నారు కదా, బస్సులో అందరూ పిల్లలు పడుకొని ఉన్నారండి, నిద్రపోతున్నారు మామూలుగా. వాళ్ళందరినీ చూసిన హృదయం ఎంతో కలిసివేసింది. పాపం వాళ్ళంత కష్టపడి చేస్తేనే ఇంత గౌరవం, ఇంత గుర్తింపు దక్కింది ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి. ఒకటిసారి మనం ఎలా మాట్లాడుకున్నా
ఏది చేయాలన్నా సరే అందులో రాయల్టీ, అందులో ఒక అంటే దీన్ని ఇంకా ఇంతకంటే గొప్పగా ఎవరో చేయలేరు, రాయల్టీ ఉండాలి, దూరదృష్టి ఉండాలి, గుర్తింపు పొందాలి. గుర్తింపు ఉండాలి. అలా చేయటంలో ఏ పని చేయాలన్నా సరే చంద్రబాబు నాయుడు గారండి, అందులో తిరగలేదు. ఎవరు చేయాలని ఒకప్పుడు ఎందుకు సార్ మనకి బేగంపేట ఉండగా శంషాబాద్ ఎందుకు అని ఎటకారం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళే చేశారు. అవునండి, 60 కిలోమీటర్ల అవతల శంషాబాద్ ఎవడెళ్తాడు అంత దూరం అని ఎటకారం చేసిన వాళ్ళు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఎంతో గొప్పదో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అంత గొప్పగా ఉంటుందండి. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ సర్వీసెస్ స్టార్ట్ అయితే గనక అంత గొప్పగా దానిపై ఉత్తరాంధ్రకు ఒక తలమానికంగా ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పని అయినా అంత గొప్పగా ఉంటుంది. ఇంక ఈ వైసీపీ వాళ్ళు ఈ దందాలు మనం ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారండి, అక్కడున్న భూ కుంభకోణాలు లెక్కేస్తే ఎందుకు మరి క్షమిస్తున్నారో తెలియదు కానీ లెక్కేస్తే కనుక అతని మీద ఉన్న దోపిడీలు ఇంకెవరి మీద ఉండవు. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటూ ఉంటారు, అంటే మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే తప్ప పవన్ కళ్యాణ్ ఎందుకు పని చేయడానికి ఎటకారం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని కూటమి ప్రభుత్వం నుంచి బయటకు తీస్తే చంద్రబాబు నాయుడు గారిని మనం ఏమన్నా చేసేయచ్చన్న తప్పుదోవ. అలాగేంటంటే వాళ్ళు ఎన్ని చేసినా ఏది జరగదు సార్. చివరిగా అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం. ఒక 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు అయితే గనక మనకి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తవుతుంది. అంటే ఈలోపే పూర్తయిపోతుందండి. కానీ పూర్తి స్థాయిలో మనకి ఒక 4-5 ఏళ్ళు పట్టినా కానీ పోలవరం ప్రాజెక్టుకి సింపుల్గా చెప్పాలంటే అండి మనకి కాటన్ దొర గారు, ధవళేశ్వరం దగ్గర కాటన్ దొర గారు ఎంత పేరు తెచ్చుకున్నారో, ఎంత దేవుడయ్యారో, మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అంత గొప్ప పేరు వస్తుందండి. ఇంకా అమరావతి గురించి అంటే అంతర్జాతీయ స్థాయి. మనం వాళ్ళు ఎవరైతే విమర్శిస్తారో అండి, ఒకప్పుడు నేను చూశానండి అట్టు ఫిట్టింగ్లు గ్రాఫిక్స్ అని వాగిన వాళ్ళే అక్కడే పరిపాలన చేసి వాళ్ళకి మరి ఏ నోళ్ళతో అంటారో తెలియదు కానండి, అదొక 4-5 సంవత్సరాలు చూస్తే అమరావతి అనేది ఏంటో అందరికీ అర్థమవుతుందండి. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు నాడు గ్లాసు మంచినీళ్ళు కూడా ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వని పరిస్థితులు ఉంటే ఇవాళ వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అవాకులు చవాకులు పేరడానికి ప్రజలు ఉపేక్షించే అవకాశం లేదని, తిరగబడి తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ విశ్లేషిస్తూనే ముళ్ళ విజయప్రసాద్ని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ధన్యవాదాలు సార్.